అరే హరితహార కార్యక్రమం రోటరీ కార్యక్రమానికి విచ్చేస్తున్న మానీలు చైర్పర్సన్ గారిచే షూ డిస్ట్రిబ్యూషన్. ఇటు వదిలే ఎంఈఓ గారు గారు ఇవ్వండి. ఇటు 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 తీస్తాను రెడీ ఇటు వదిలే ఇటు రైట్ చలో ఫోటో తీసా రైతుల భూముల్లో బంజరు భూముల్లో రైలు మార్గాల్లో నా మార్కెట్ యార్డుల్లో కాల్వలు మరియు చెరువు గట్ల వెంట రైతుల భూముల్లో బంజరు భూముల్లో రైలు మార్గాల్లో నా మార్కెట్ యార్డుల్లో కాల్వలు మరియు చెరువు గట్ల వెంట మొక్కలు నాటించగా యంత్రాంగము కంకణం కట్టుకుందే ప్రభుత్వము. మొక్కలు నాటించగా యంత్రాంగము కంకణం కట్టుకుందే ప్రభుత్వము. హరితహారం వచ్చే పల్లెల్లోన పచ్చ తోరణమవ్వగా తెలంగాణ లక్షల మొక్కలు జిల్లాల్లోన లక్షణంగా పెంచేనే తెలంగాణ. మంచి మనగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా. పిట్టగులకు చిటారి కొమ్మన ఊయలలు పేస్తా, తేనె పట్టును సంకనెత్తుకొని సంబరపడుతుంటా, తేనె పట్టును సంకనెత్తుకొని సంబరపడుతుంటా. కడుపు కాలేటి పాఠశాలకు కాయలను అందిస్తా, కంటి నిద్రతో ఉపక్రమిస్తే చల్లగా దీవి. నా చల్లని గాలిని పొంది నిద్రపో, నా చల్లని గాలిని పొంది నిద్రపో. నా చెట్టు కొమ్మలతోటి కోతి కొమ్మొచ్చేయాడు, నా చెట్టు కొమ్మలతోటి కోతి కొమ్మొచ్చేయాడు. నీ కిలకిల గానాలే నేను చూసి కొమ్మల్లో కొమ్మల్నిచ్చే నేనేరా, కొమ్మల్లో కొమ్మల్నిచ్చే నేనేరా. నోట్బుక్స్ కూడా లాంగ్ నోట్బుక్స్ కూడా ఇక్కడ పంపిణీ చేయడం జరిగింది. మరి అంతేకాకుండా లాస్ట్ ఇయర్ కూడా ఇప్పుడు మనం వస్తున్న అయితే ప్లాంటేషన్ కూడా
చైర్పర్సన్ మేడం గారి సహకారంతో వీ హ్యావ్ కంప్లీటెడ్ దట్ ప్లాంటేషన్ ఆల్సో. మరి ఈరోజు కూడా మరి మన జిల్లా కలెక్టర్ గారి గురించి మీకు స్టూడెంట్స్ మేము ఈ మధ్యన విజిట్ చేసినప్పుడు ఇదంతా గ్రౌండ్ క్లియర్ చేసినప్పుడు స్టూడెంట్స్ దేవర్ డిమాండింగ్ సార్ కలెక్టర్ గారు మరి కొరుట్లో వెళ్ళారు అక్కడ వెళ్ళారు మరి జగిత్యాల హాస్టల్ కూడా రావాలి అని దేవర్ డిమాండింగ్. అట్లీస్ట్ దే ఆర్ వాళ్ళ ఫేసెస్ చూస్తే దే ఆర్ వెరీ హ్యాపీ. ఒకసారి క్లాప్స్ కలెక్టర్ గారు చేస్తున్న ఎన్నో కార్యక్రమాల్లో భాగంగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే అనేక ప్రశంసలు అందరూ మనందరికీ గర్వకారణం. మరి ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి ఉత్తేజం కార్యక్రమం నిర్వహించి విద్యార్థుల 10th క్లాస్ మంచి ఫలితాలు ఉన్నత ఫలితాలు వచ్చే విధంగా కృషి చేసి మనందరికీ బికేమ్ ప్రౌడ్ అండ్ వీ హ్యావ్ ఎ గుడ్ రికగ్నిషన్ ఇన్ ద టోటల్ స్టేట్ ఇట్ సెల్ఫ్. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. 1.5 yearలో వాడు చేసిన యాక్టివిటీస్ చాలా. విల్ హ్యావ్ ఎ సపరేట్ స్పెషల్ మీటింగ్ with all students. Now I especially thank you sir for visiting this hostel today. What is their wishes? ఏదైతే ఈ గ్రౌండ్ ఉందో సార్ దే నీడ్ కొద్దిగా ప్లే గ్రౌండ్ లాగా డెవలప్ చేయాలని వారు స్టూడెంట్స్ అంతా ఉంది. సో దట్ దే కెన్ యూటిలైజ్ టోటల్ దిస్ థింగ్. మళ్ళీ ప్లే ఏరియా ఐటమ్స్ అనుకోండి, చిన్న డయాస్, ప్లాంటేషన్, దే ఆల్ ఆర్ యాక్టివ్ సార్. మరి రోటరీ పరంగా మరి రామాంజనేయుల్ని ఎంగేజ్ చేసి లాస్ట్ 6 months మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ కూడా ఇప్పించాము. స్టూడెంట్స్ దే హ్యావ్ ఫుల్ పొటెన్షియల్. అలాగే one student has gone to state level also. మార్షల్ ఆర్ట్స్, కిక్ బాక్సింగ్, మరి సంతోష్ మ్యూజిషియన్తో కూడా అన్నమయ్య కీర్తనలు కూడా ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది. ఇన్ ఫ్యూచర్ ఆల్సో వీ విల్ కండక్ట్ సేమ్ సచ్ యాక్టివిటీస్ విత్ సపోర్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. ఇది ఒక మంచి కార్యక్రమం. చాలా రోజుల నుంచి కస్తూర్బా స్కూల్లో వెనకాల గ్రౌండ్ చేయాలని చాలా రోజుల నుంచి మున్సిపల్ తరఫు నుంచి కూడా చేద్దామని 2-3 సార్లు ట్రై చేసాము. కానీ కొన్ని ఇబ్బందులు వచ్చాయి. తప్పకుండా ఈరోజు అయినా కొంత మట్టుకు ఇది క్లీన్ అయింది. ఈరోజు కలెక్టర్ గారు వచ్చారు కాబట్టి తప్పకుండా దీన్ని ప్లే గ్రౌండ్గా మార్చాలని కోరుకుంటున్నాం. ఎస్ఆర్ఎస్పి క్వార్టర్స్, ఓల్డ్ ఎస్ఆర్ఎస్పి క్వార్టర్స్ ఉన్నాయి. అవి జేసీబీ పెట్టినప్పుడు ఎస్ఆర్ఎస్పి వాళ్ళు అబ్జెక్షన్ చెప్పడం ద్వారా మేము చేయలేకపోయాము. కాబట్టి తప్పకుండా అది ఇప్పుడు అది క్లీన్ అయిపోయింది కాబట్టి మొత్తానికి ప్లే గ్రౌండ్ ఉన్నట్టయితే చాలామంది పిల్లలు ఇక్కడ ఉన్నారు, విద్యార్థినులు. వారికి విద్యార్థి వారి టాలెంట్ను బయట పెట్టుకోవడానికి అవకాశం ఉంది. అలాగే యోగా కానివ్వండి, ఏదైనా కానీ చాలా మంచి టాలెంట్ ఉన్న వాళ్ళందరూ ఈరోజు చూస్తున్నాము. అలాగే ఈ స్కూల్కి వచ్చి సార్ అందరూ ఇక్కడే ఉంటారు, అందరూ అక్క చెల్లెళ్ళలాగా చాలామంది కలిసి ఉంటారు. వెళ్ళేటప్పుడు మాత్రం చాలామంది అంటే 10th క్లాస్ అయిపోయిన తర్వాత తమ సొంత అక్క వాళ్ళు ఎటో పోతున్నా అంత ఫీలింగ్గా ఉంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థులు వాళ్ళ విద్యార్థి దశ అనేది చదువు మీద శ్రద్ధ పెట్టి చదవడం ద్వారా వారి స్కూల్కి, వారి ఉన్న పట్టణానికి పేరు తీసుకొస్తున్నారు. అలాగే ఈ స్కూల్లో చూసుకుంటే ప్రతి దాంట్లో టాలెంట్ ఉంటుంది. బయట ఉన్న విద్యార్థులు టీవీలు అది ఇది అనేసి కొంచెం టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి మీకు మాత్రము ఏ టైంలో ఏది చేయాలి అనేది టైం కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి మీరు ప్రతి దాంట్లో ముందుకెళ్తున్నారు. అలాగే వెళ్ళాలని కోరుకుంటున్నాను. ప్రతి డాన్స్ కానివ్వండి, ప్రతి కరాటే అన్నీ నేర్పిస్తున్నారు. తప్పకుండా మీకు ఎవరికైతే ఏదేది ఇంట్రెస్ట్ ఉంటుందో దాంట్లో ప్రతి ఒక్కరు వారు ముందుకెళ్ళాలని కోరుకుంటూ వాళ్ళని ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు హరితహారంలో భాగంగా ఏర్పాటు చేయడము, దీనికి సంబంధించి ఏది ప్రాబ్లం ఉన్నా మేము కూడా ముందుకు వస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మొత్తం ఎంతమంది ఉన్నారు? 200. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లాంట్ నాటుతారా? పక్క నాటి కాపాడుతారా? ఓకే. చెట్లు మేము ఇవ్వాలి అంతే కదా? ఓకే. చెట్లు నేను ఇస్తాను. 200 మొక్కలు మీరు పేరు రాసుకొని కాపాడతారా? ఈడ ఎట్లా కాపాడతారు? నీళ్ళు ఎట్లా పోస్తారు? ఎక్కడి నుంచి తెస్తారు? లోపటి నుంచి తెస్తారు. మీరు ప్లేట్ ఉందా మీకు? భోజనం తినేటప్పుడు ఉందా? ముందు చేతులు కడుక్కుంటావు, తర్వాత ప్లేట్ కడుక్కుంటావు. ప్లేట్ కడుక్కున్న తర్వాత ఇక్కడికి రా, ఆ ప్లేట్ నీళ్ళు ఇక్కడ వేసి మళ్ళీ భోజనం చేస్తావా? మళ్ళీ ప్లేట్ కడుగుతావు కదా, మళ్ళీ ఇక్కడికి రా. అలా 3 పూటలు చేస్తే మీరు కనీసం పావు లీటర్ పోసినా మొత్తం ఎన్ని లీటర్లు అవుతుంది? కనీసం లీటర్న్నర వాటర్ పడుతుంది. అవునా? కనీసం అంత మాత్రం పోసినా చాలు.
ఆ చెట్టు పెరగటం వలన ఏమొస్తుంది మీ స్కూల్కి? ఏం ఆక్సిజన్? మంచి ఆక్సిజన్ ఇస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటుంది. అంటే చూడండి, ఎప్పుడో విన్నాం శివుడు విషాన్ని మింగాడని. అవునా? అవునా? విన్నారా లేదా? ఇప్పుడు చెట్లు ఏం చేస్తున్నాయి? మన యొక్క చుట్టూ ఉన్న కార్బన్ డైఆక్సైడ్ విష పదార్థాన్ని తనలో తీసుకొని మీకు మంచి ఆక్సిజన్ ఇస్తుంది. అవునా? మరి అది మనకు అవసరమా లేదా? ఇది కాకుండా ఏమవుతుంది? సకాలంలో వర్షాలు పడతాయి. మీరంతా పేద కుటుంబాల నుంచి వచ్చినారు. అవునా? అందరూ వ్యవసాయం మీద ఆధారపడ్డారు. వర్షం పడితే కదా వ్యవసాయం జరుగుతుంది, వర్షం పడితే కదా పంటలు పండుతాయి, పంటలు పండితే కదా మీకు ఆదాయం వస్తుంది, ఆదాయం వస్తే కదా నీకు మంచి మీ తల్లిదండ్రులు కొంచెం మంచి పుస్తకాలు ఇవ్వటం కానీ, దుస్తులు ఇవ్వటం కానీ, నీకు బడికి పంపించడం కానీ. ఆయనకి అది లేకపోతే నీకు ఎట్లా పంపిస్తారు? కాబట్టి వర్షం అనేది సకాలంలో పడాలి అంటే ఖచ్చితంగా చెట్లని నాటాలి, చెట్లని పెంచాలి. అవునా? ఇప్పుడు ఏం చూస్తున్నాం మనం? వస్తే వరద, లేకపోతే కరువు. ఒకేసారి వస్తుంది వర్షాలు, మొత్తం కొట్టుకుపోయారంటారు, లేకపోతే అసలే రాదు. కానీ పాత రోజుల్లో అట్లా లేదు. మీ తాత ముత్తాతలు, మా తాత ముత్తాత అట్లా లేదు. మంచిగా చెట్లు ఉండేవి, మనుషులు తక్కువ ఉన్నారు, కానీ అప్పుడు మంచిగా సకాలంలో వర్షాలు పడ్డాయి, కరువు కాటకాలు లేకపోయి మంచి పంటలు పండాయి, మంచి ఆరోగ్యవంతంగా ఉండేటోళ్ళు. కానీ మనం ఏం చేసినాం? తలకాయలు పెరిగిపోయి, తలకాయలంటే ఎవరు పెరిగినారు? మనుషులు పెరిగినారు. మనుషులు పెరిగి ఏం చేసినారు? చెట్లను నరికేసినారు. దానివల్ల ఏమైంది? కరువు కాటకాలు, సకాలంలో వర్షాలు రావటం లేదు. సో దానికి తెలంగాణకు హరితహారం కార్యక్రమం మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇన్ని రోజులు ఎవరైనా చెట్లు ఇచ్చేటోళ్ళ? మరి ఇప్పుడు తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మీకు చెట్లు ఇస్తున్నారు. మరి చెట్లు కాపాడే ప్రక్రియలో ప్రతి ఒక్కరం బాధ్యత తీసుకోవాలి. ప్రతి ఒక్కరు ఈరోజు రోటరీ క్లబ్ వారు మీకు చెట్లు ఇస్తారు, లేదా మేము ఇస్తాము. కానీ కాపాడే బాధ్యత ఎవరు తీసుకోవాలి? అది ఖచ్చితంగా ఆ విధంగా తీసుకోండి. తీసుకుంటేనే మరి ఖచ్చితంగా రేపు కేజీబీవి స్కూల్ ఏదైతే ఉందో జగిత్యాల పట్టణంలో, జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉందో, దీన్ని చూసి పోవాలా వేరే దగ్గర. కానీ ఇక్కడ చూస్తూ ఉంటే ఇప్పుడే మంచాల కృష్ణ గారు చెప్తా ఉన్నారు వచ్చేటప్పుడు, మొత్తం అడవిలాగా ఉండేది, అలాంటి దాన్ని మార్చినామని. ఈ అడవి పోవాలి, మంచి అడవి రావాలి, ఉపయోగపడే అడవి రావాలి. పిల్లలకు కానీ మీకు కానీ పనికి వచ్చాయి మామిడి మొక్కలు కావచ్చు, దానిమ్మ మొక్కలు కావచ్చు, జామకాయ మొక్కలు కావచ్చు, నేరేడి పండ్ల మొక్కలు కావచ్చు, నీకు పూల మొక్కలు కావచ్చు, వాటెవర్. అవి ఒక 40 మొక్కలు మంచి పెద్దవి 4-5 మీటర్లు తీసుకురండి. మిగతా మొక్కలు ఎన్ని అవసరం ఉన్నాయో నేను అరేంజ్ చేస్తాను, రోటరీ క్లబ్ కృష్ణ గారు వాళ్ళు అరేంజ్ చేస్తారు. పిల్లలు మీ మీద ఎంత విశ్వాసంతో, నమ్మకంతో మీ తల్లిదండ్రులు ఇక్కడ తీసుకొచ్చినారు. ఎంతో నెగిటివ్ ఉండొచ్చు, అంత సముద్రం లాగా వాడు మాట్లాడవచ్చు, వీడు మాట్లాడచ్చు, కానీ పడవలాగా నువ్వు పోతా ఉండాలి. ఎక్కడ అవకాశం ఇవ్వకుండా నీ చదువు నీవు చదవాలి. మీరంతా పేద పిల్లలు. కేజీబీవీస్ అంటే మామూలుగా పేదతనం నుంచి వచ్చిన వాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా మంచిగా చదివి మరి జగిత్యాల జిల్లాలో ఉన్న పిల్లలు మంచి పిల్లలు ఎక్కడంటే కేజీబీలో ఉంటారు, విద్యార్థినులు ఉంటారు, మంచిగా ఉంటారు అనేది పేరు తేవాలి. ఫెసిలిటీస్ ఉన్న దగ్గర, సౌకర్యాలు ఉన్న దగ్గర ఎక్కువ రిజల్ట్స్ రావాలి. కానీ ఏమైతుంది? తక్కువ వస్తుంది. అంటే మీ యొక్క మైండ్ వేరే పని చేస్తూ ఉంది. సో ఈసారి ఆల్రెడీ చెప్పినాం ఏమ్మా, 100% వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తారు, అధ్యాపకులు కూడా. కానీ మీరు కూడా దృష్టి పెట్టి బాగా చదివి మరి జగిత్యాల జిల్లా ఖ్యాతిని, అదేవిధంగా ఇక్కడ మీకు సహాయ సహకారాలు అందిస్తున్న రోటరీ క్లబ్ వారు కానీ, జిల్లా యంత్రాంగం కానీ, గౌరవ శాసనసభ్యులు కానీ, విజయలక్ష్మి గారు కానీ, గౌరవ ఎంపీ కానీ, అందరూ మీకు ఏదైతే సహాయ సహకారాలు ఇస్తున్నారో వాటికి అర్థం పరమార్థం కావాలంటే మీరు మంచిగా చదవాలి. చదువుతారా? పక్కా? ఏంటో సార్ ఇట్లా చెప్తున్నారు అనుకుంటున్నారా?
బాగా చదవండి. ఆల్ ది బెస్ట్.